హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఇప్పుడైతే మేము శ్రీమంతం అయితే పెట్టుకున్నామనమాట. ఈ మంత్‌లో 12న. ఇంకా వాటి కోసం అయితే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము. మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకా నెల్లూరు డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. నాకైతే వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు. సారీ అందరికీ. పాపం వీడియోలు నా కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నాకైతే పెట్టడానికి అవ్వట్లేదు. కానీ ఇంక నుంచి వీడియోస్ అయితే చాలా పెట్టాలి. ఎందుకంటే చాలా అప్డేట్స్ ఇవ్వాలి మీకు నా ప్రెగ్నెన్సీ విషయంలో కూడా. అంటే నాకు ఎన్నో మంత్ నేను అన్ని స్కానింగ్ తీపిచ్చుకున్నానా లేదా అని ఆ వీడియో కూడా ఒక వీడియో అయితే పెడతాను. దానికోసం కూడా వెయిట్ చేయండి. అలాగే శ్రీమంతం వీడియో కూడా పెడతాను. శ్రీమంతంకి నేను ఏ శారీ కట్టుకున్నాను ఏంటి అనేది కూడా ఫుల్ అప్డేట్ మీకైతే ఇస్తాను ఒక వీడియోలో. ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది. మీలో ఎంతమందికి రొట్టెల పండుగ తెలుసో కామెంట్ చేయండి. రొట్టెల పండుగ అయితే ఇక్కడ సూపర్గా జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా నెల్లూరు ఖచ్చితంగా విజిట్ చేయండి. రొట్టెల పండుగకి చాలా బాగుంటుంది. షాపింగ్ అంటేనే తెలియని ఎనర్జీ కదా అసలు. డీమార్ట్కి అయితే దగ్గరలో అయితే వచ్చేసాము. మరి అక్కడ స్టాక్ ఉందో లేదో అయితే తెలియదు. కానీ మేమైతే చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ కోసము. మరి ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఇక డీమార్ట్కి అయితే వచ్చేసాము. బావ అయితే కార్ పార్కింగ్ చేస్తున్నాడు. ఇంకా నేను అత్తమ్మ అయితే లోపలికి తొందరగా వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఏ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలి ఏంటి అని అయితే అర్థం కాలేదు. ఫస్ట్ అయితే చూస్తున్నాము. ఏదైనా నచ్చింది అంటే స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట. మనకు ప్రైస్ అంతా ఓకే అనిపిస్తే అది నచ్చింది తీసుకుందాం అనే లోపు ఎక్కువ స్టాక్ అయితే ఉండట్లేదు అని చెప్పేస్తున్నారు. ఇంకా అందుకని అయితే మేము చూస్తున్నాము. ఇంకా వేరే అని మాకైతే కొన్ని నచ్చితే కొన్ని నచ్చట్లేదు. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే డిసైడ్ అయిపోయాము. ఇంకా లేవు ఇక్కడ స్టాక్ అనేసి. ఇంకా వెళ్ళిపోయి వేరే దగ్గర ఎక్కడైనా చూద్దాం అనుకుంటే ఇంక ఇక్కడైతే ఎక్కడ దొరకట్లేదు. ఇంకా చెన్నై నుంచి అయితే మా వదినకు చెప్పించి అక్కడ నుంచి అయితే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోరమ్మని చెప్పామన్నమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన తర్వాత ఒక వీడియో తీసి అయితే పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ముస్లిం పండుగ అంట. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. నేను మీ శ్రావణి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.